నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. వరంగల్ జిల్లా రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని ట్రస్ట్ కార్యాలయంలో చేనేత కార్మికులకు బుర్ల మొండయ్య, బుర్ల దుర్గమ్మను శాలువా మరియు బొకేతో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమ చెమటను నూలుపోవుగా తయారు చేస్తూ తమ రక్తాన్ని రంగులుగా అద్భుతంగా తమ శ్రమను మన శరీరానికి అడ్డుకట్టగా వేస్తూ అందంలో రూపుదిద్దడంలో భాగంగా వీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమన్నారు. ఎంత కష్టపడ్డా కూడా చేనేత కార్మికులలో పట్ల నిస్సహాయత, నిరుత్సాహం తప్ప సంతృప్తి ప్రభుత్వం వారు కల్పించడంలో ముందుండవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని వారు అన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రామన్నపేట వాస్తవ్యులైన ముండయ్య గారు మరియు దుర్గా గారు భార్యాభర్తలు దాదాపు 40 ఏళ్ళ నుంచి కొత్తవాడ లోపల చేనేత మగ్గం మీద జీవనం సాగిస్తూ పిల్లలను ఎంతో అభివృద్ధిలో తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా ఇంకా నేను చూస్తూనే ఉన్నా, ప్రతిరోజు ఇక్కడి నుంచి కాలినడకన కొత్తవాడ పోయి నేను మొగ్గం నుంచి వస్తానంటే నిజంగా కూడా అది అభినందనీయమైన విషయం. ఈ సందర్భంగా వారికి మా ట్రస్ట్ చిన్నగా సన్మానం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వీరు వాళ్ళ చెమటతోటి నూలు పోగులు తయారు చేస్తారు. చెమట చిందిస్తూ నూలు పోగులు తయారు చేస్తారు. రక్తం చిందిస్తూ వాటిని నూలు రంగుల రూపకంలో తయారు చేస్తూ వారి యొక్క శ్రమను మనకు బట్టలు తయారు చేసి మన శరీరానికి అతికించుకోవడానికి, అందంగా ఉండడానికి తీర్చిదిద్దడంలో వారికి సిద్ధస్తులు ఇటువంటి చేనేత కార్మికులందరికీ ఈ సందర్భంగా మేము మనపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాము. అయితే వీరిని గుర్తించి ప్రభుత్వం వారు వీరికి ఏ విధమైన అంటే ఈ ఒక్కరి వీరికేం కాకుండా చేనేత కార్మికులకు ఎన్నో చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా సిరిసిల్ల లోపల కొన్ని జిల్లాల లోపల వారికి జీవనోపాధి లేకుండా మరణించడం జరుగుతున్నది. సావులు కూడా ఎన్నో జరిగినట్టు మనకు తెలుస్తున్నది. మనం రోజు నిత్యం పేపర్లో చూస్తున్నాం. ప్రభుత్వం వారిని దృష్టిలో పెట్టుకొని వీరికి సరైన చేయించనిచ్చి ముఖ్యంగా వారిని ఏం చేయడానికి చేస్తున్నది వాటిని ప్రభుత్వం వారి జీవనోపాధి కల్పిస్తూ వారి జీవనాన్ని సంతోషంగా ఉంటారని. ఈ వయసులో కూడా వారికి ఏం పని చేయలేరు. ఈ ఏజ్లో ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చేరదీసి ప్రభుత్వం వారు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా వృద్ధులు కాబట్టి వృద్ధులకు సరైన అవకాశం ఎన్నో రకాలుగా చేయవలసిన